హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి నవల అవ్యక్తం ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అవ్యక్తం నవల ఆడియో 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. 2 నెలల్లో మార్పులు తరుముకుంటున్నట్టు వచ్చేశాయి. రాజ్యలక్ష్మి గారి పినతండ్రి బ్లూ స్టార్ హోటల్ ప్రొపరేటర్ అయిన రాఘవరావు గుండెపోటుతో మరణించారు. ఆయన కొడుకులిద్దరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు. తల్లిని వాళ్లతో పాటు తీసుకెళ్లిపోతామని ఏదో ఒక ధరకి హోటల్ అమ్మేయాలని పేపర్ ప్రకటన చేశారు. రాజ్యలక్ష్మి గారు, దీక్షితులు గారు ఆ బిల్డింగ్స్ని వెళ్లి చూసి నర్సింగ్ హోంకి అనుగుణంగా ఉందని దాన్ని కొనడానికి నిశ్చయం చేశారు. 2 లక్షలు తక్కువైనా మొత్తం నగదు చెల్లించేయాలని అడిగారు వాళ్ళు. రాజ్యలక్ష్మి గారు హేమ తరపున 15 లక్షలు ఇవ్వడానికి మిగతా 35 లక్షలు దీక్షితులు గారు ఏర్పాటు చేసేలా అడిగారు. దీక్షితులు గారు మొత్తం డబ్బు తానే చెల్లిస్తానని, హేమకి ఆనంద్కి ఎంగేజ్మెంట్ జరిపించమని అడిగారు. రాజ్యలక్ష్మి కూతురి మీద ఒత్తిడి తీసుకొచ్చింది. హేమ, ఆనంద్లో నాకేమి లోపం కనిపించటం లేదు. మీ ఇద్దరు ఈడు జోడు బాగానే ఉంటారు. నువ్వు కాస్త శ్రద్ధ తీసుకుంటే అతని ఆస్తమా కూడా కంట్రోల్లో ఉంటుంది. పెళ్ళయిన తర్వాత పెద్ద వ్యాధులు వస్తే మాత్రం ఏం చేస్తాం? నర్సింగ్ హోమ్ అనేది నీ జీవిత ధ్యేయం. ఇంత చిన్న వయసులో అంత మంచి భవిష్యత్తు స్థిరంగా ఏర్పడడం కేవలం నీ అదృష్టం. నేను ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తాను అన్నారావిడ. మమ్మీ, నాకు టైం కావాలి అంది హేమ మెడికల్ జర్నల్ చదువుతూ. ఆ సమాధానం సంభాషణ తుంచేసినట్టుగా ఉంది. రాజ్యలక్ష్మి గారు వచ్చి హేమ పక్కన సోఫాలో కూర్చున్నారు. కూతురు చేతుల్లో పుస్తకం లాగేసి మూసి పక్కన పడేసి, బేబీ, నేనెప్పుడు ఏ విషయంలోనూ నిన్ను బలవంతం చేయలేదు, అవునా? అవును, థ్యాంక్స్ మమ్మీ అంది హేమ. రాజ్యలక్ష్మి గారు సీరియస్గా చూస్తూ, నాకు తెలుసు, నేను ఆనంద్ విషయంలో నిన్ను రవ్వంత రాజీ పడమని అడుగుతున్నాను. చూడు, ఒక పెద్ద అదృష్టం అందుకోవాలని అనుకుంటే ఒక చిన్న ఇష్టాన్ని త్యాగం చెయ్యాలి. అవునవును, అంత పెద్ద శరీరం కావాలంటే ఇంత చిన్న ప్రాణం వదులుకోవాలి కదూ మమ్మీ అని అడిగింది హేమ చిలిపిగా చూస్తూ. రాజ్యలక్ష్మి గారు జవాబు చెప్పలేకపోయారు. బేబీ, నా మాటని నువ్వు సీరియస్గా తీసుకోవాలి. నేను బాగా ఆలోచించి నిర్ణయానికొచ్చాను. నేను బాగా ఆలోచిస్తున్నాను మమ్మీ. నర్సింగ్ హోం పెట్టుకోవాలన్నదే నా జీవిత ధ్యేయం, కాదని అనడం లేదు. కానీ అది ఒక్కరి దయాధర్మంతో కాకూడదు. అది నా స్వతంత్రంగా అయి ఉండాలి. అంతా నీ స్వతంత్రమే. దీక్షితులు గారు ఆస్తిని, ఆనందాన్ని నీ చేతికి అప్పగించడానికి చాలా ఆదుర్దాగా ఉన్నారు అంది రాజ్యలక్ష్మి. మమ్మీ, నాకు అర్థం కావడం లేదు. ఆనంద్ని నేను పెళ్లి చేసుకోవడం అతనికి భార్యగా ఉండడానికా, లేక అతని ఆస్తికి కాపలా మనిషిగా ఉండడానికా? హేమా, నువ్వు తర్కంతో సంభాషణ తప్పుదారి పట్టించాలని చూస్తున్నావు. నువ్వు జవాబు చెప్పలేనప్పుడు ఇలానే కోప్పడతావు నన్ను అంది హేమ. రాజ్యలక్ష్మి గారు సమాధానం చెప్పలేకపోయింది. నీకసలు ఇష్టం ఉందా లేదా? వాళ్ల డబ్బుతో నాకిష్టం లేదు. పోనీ ఆనంద్తో పెళ్ళి? ఆనంద్ని నేను చేసుకోనని నీకు పుట్టినరోజునాడే చెప్పాను. నువ్వే ఆ డైమండ్ రింగ్ వాళ్లకి తిప్పి పంపకుండా కూర్చున్నావు. పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉంటావా? ఆవిడ కోపంగా అడిగారు. ఏమో, నేనిప్పుడు దానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. బేబీ, కొంచెం చెప్పిన మాట వినాలి ఆవిడ ఆగ్రహంగా అన్నారు. హేమ భుజాలు కుదించింది. చిన్నప్పటి నుంచి స్వంత ఆలోచనలు చేయానని నువ్వే నూరుపోసావుగా మరి అంటూ హేమ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజ్యలక్ష్మి గారు తల పట్టుకుంది. హేమకి చాలా సంబంధాలు చూశారు. చదువుకున్న పిల్లలు, డాక్టర్లు, లాయర్లు, బిజినెస్లో కోట్లకు పడగలెత్తిన కుటుంబాల్లో కుర్రాళ్ళు ఉన్నారు. కాని హేమకి ఆనంద్ అయితే పూర్తి స్వతంత్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఆనంద్ ఆస్తి హేమ భవిష్యత్తుకి బంగారు బాట అవుతుంది. హేమకు అర్థం కావడం లేదు. ఈ వయసులో అది సహజం. ఆవిడ సాలోచనగా తల పంకించారు. ఎంగేజ్మెంట్ కొన్ని నెలలు వాయిదా వేయగలిగితే బావుంటుంది. దీక్షితులు గారికి నచ్చ చెప్పాలి. అదేమంత కష్టంగా అనిపించడం లేదు. ఆయనకి హేమ అంటే ఇష్టం ఉంది. ఆవిడ వెళ్లి తన మరిది అయిన లాయర్ హరిశ్చంద్రకి ఫోన్ చేశారు. చిన్న సమస్య ఉంది, స్వయంగా వచ్చి మాట్లాడతాను అని చెప్పిందామె. రాజ్యలక్ష్మి గారు తెలివిగా సమస్యని పరిష్కరించారు. లాయర్ హరిశ్చంద్ర గారి దగ్గరికి దీక్షితులు గారు ఆమె వెళ్లారు. ఆయన ఎలా చెబితే అలా చేద్దామని ముందే చెప్పారు. దీక్షితులు గారు తల పంకించారు. లాయర్ హరిశ్చంద్ర మధ్య మార్గం ఒకటి సూచన చేశారు.
ఆనంద్ హేమని వివాహానికి తొందర పెట్టవద్దు. హేమ కొంచెం టైం కావాలని అంటోంది. నర్సింగ్ హోం కాక ధర మొత్తం 50 లక్షలు దీక్షితులు గారు పెట్టకుండా రాజ్యలక్ష్మి గారు 10 లక్షలు ఇవ్వాలి. దీక్షితులు గారు 10 లక్షలు. మిగతాది లోన్ తీసుకునేట్టు హాస్పిటల్ నడపడానికి ఒక కమిటీ ఏర్పరచాలి. అందులో రాజ్యలక్ష్మి గారు, దీక్షితులు గారు, హేమ, ఆనంద్ సభ్యులు. ఇంకొకరు కావాలి అన్నారాయన. దీక్షితులు గారు హరి పేరు చెప్పారు. దీక్షితులు గారు లోన్ తీసుకునవసరం లేదని, హరి తను భాగస్వాములుగా చెరి 20 లక్షలు, మొత్తం 40 లక్షలు ఇస్తామని చెప్పారు. మొత్తానికి తర్క వితర్కాల మధ్య రాజ్యలక్ష్మి గారికి, దీక్షితులు గారికి సంయమనం కుదిరింది. ఏ విధంగానైనా, ఏ కారణం చేతనైనా, ఏ మెంబరుకైనా నర్సింగ్ హోం పద్ధతి నచ్చక విడిపోవాలని అనుకుంటే వారు పెట్టిన పెట్టుబడి వాపసు తీసుకువెళ్లిపోయే అధికారం ఉంటుంది. ఆదివారం నాడు చిట్టిపల్లిలో దీక్షితులింట్లో మొత్తం అగ్రిమెంట్లు సంతకాలు. అదే రోజు తోట అమ్మకం అగ్రిమెంట్ కూడా ఏర్పాటు తెస్తాను. అది మీరే వ్రాద్దురుగాని అన్నారు దీక్షితులు గారు. ఒక నిర్ణయానికి రాగలిగినందుకు రాజ్యలక్ష్మి గారికి సంతోషం కలిగింది. ఆదివారం వచ్చింది. చిట్టిపల్లెలో దీక్షితులు గారి ఇల్లు సందడిగా ఉంది. తోట కొనేవాళ్లొచ్చారు. లాయర్ హరిశ్చంద్ర వచ్చారు. రాజ్యలక్ష్మి గారు, హేమ వచ్చారు. విజయ్, ఆనంద్ ఉన్నారు. ఆనంద్కి జలుబుగా ఉంటే హేమ మందు ఇచ్చింది. హరి ఇంట్లో అందరినీ చూసే బాధ్యత తనదే అన్నట్టు హడావిడిగా తిరుగుతున్నాడు. నర్సింగ్ హోం నిర్వహణ కమిటీలో తనని కూడా మెంబరుగా చేరుస్తున్నానని దీక్షితులు గారు చెప్పగానే హరికిక ఆనందం పట్టలేనట్టయింది. తాతగారు, మీరెందుకు ఇలా నన్ను మీలో ఒక్కడిగా చేసేసుకున్నారో నాకు తెలియడం లేదు. సంతోషంగా ఆయన పాదాలు తాకి కళ్ళకద్దుకుంటూ అన్నాడు. నర్సింగ్ హోం ఆలోచన చెప్పింది నువ్వే కదా అన్నారాయన. ఆనంద్ గదిలో హరిశ్చంద్ర గారితో మాట్లాడుతున్నాడు. నాన్సెన్స్, విజయ్ లేకుండా నర్సింగ్ హోమా? హరిశ్చంద్ర గారు, మా తాతయ్యకి మతిపోయింది రండి. మీరు నేను చెప్పినట్టు వ్రాయండి. కమిటీ ప్రెసిడెంట్ రాజ్యలక్ష్మి గారు, వైస్ ప్రెసిడెంట్ తాతయ్య, ట్రెజరర్ విజయ్, ఆర్గనైజింగ్ కోఆర్డినేటర్ హేమ, నేను అడ్వైజర్ని. ఎటు నా సలహాలెవరూ పట్టించుకోరు, నాకు బాధ్యత ఉండదు అన్నాడు. తాతగారు ఒప్పుకుంటారో లేదో? నేనొప్పుకుంటానా లేదా అని ఆలోచించాలి. నిర్వహణ అధికారం అంతా విజయ్ చేతిలోనే ఉండాలి. విజయ్ కష్టపడి అభివృద్ధి చేసిన తోటని నర్సింగ్ హోంగా మేం మార్చుకుంటున్నాం. విజయ్ చేతిలో తోట గురించి ఎలా సర్వాధికారాలు ఉన్నాయో నర్సింగ్ హోం కూడా ఉండాలి. నేను చెప్పిన మాట కాదంటే అసలు ఈ నర్సింగ్ హోం ఉండదు, ఆ తోట అమ్మడము ఉండదు అనేశాడు ఆనంద్. హరిశ్చంద్ర దీక్షితులు గారితో మాట్లాడారు. తోటంతా విజయ్ చేతి క్రింద ఉండడం వల్ల చుట్టుపక్కల వాళ్లందరూ విజయ్ వల్లనే ఈ ఇల్లు ఇంత ధనవంతమైందని ప్రచారం ఉంది. విజయ్ని ఈ ఇంటి నుంచి, ఈ ఆచారం నుంచి విడగొట్టాలని ఆయన ఈ నర్సింగ్ హోంకి సగం అంగీకరించారు. కాని ఆనంద్ వినడం లేదు. తన తిప్పలు ఈ 18 సంవత్సరాల నుంచి ఇవే. ఆనంద్ విజయ్ని ఇంట్లో నుంచి కదలనీయడు, తను వెళ్లగొట్టలేడు. తన వశమై ఉంటే 18 సంవత్సరాల క్రితమే ఇంట్లో నుంచి గెంటివేసి ఉండేవాడు. దీక్షితులు ఆనందిచ్చిన వార్నింగ్ కూడా విన్నాడు. రాజ్యలక్ష్మి గారి ముందు ఇదంతా బయటపడితే బలహీనంగా ఉంటుంది. ఆనంద్ తనని లక్ష్యపెట్టలేదని తెలిస్తే ఆవిడికి లోకువైపోగలడు. అది నాకు నచ్చిన ఆలోచనే. విజయ్ని మళ్లీ బంధంలో బిగించడం ఎందుకని నేననలేదు. ఆనంద్ ఇష్టప్రకారమే కానియండి అన్నారు దీక్షితులు గారు. తోటని కొనేవారొచ్చారు. హరిశ్చంద్ర అగ్రిమెంట్ వ్రాసినప్పుడు వాళ్ల తోటని పెంచిన విజయ్ కూడా ఈ అమ్మకం పట్ల తనకి ఎలాంటి అభ్యంతరం లేదని, ఇది తన సమక్షంలో జరుగుతుందని వ్రాయాలని, విజయ్ కూడా సంతకం పెట్టాలని కోరారు. తోట ఆనంద్ పేరిట ఉంది, ఆనంద్ పెడితే చాలు అన్నారు దీక్షితులు గారు. తాతయ్య, విజయ్ను కూడా పెట్టని. తోట నా పేర ఉంటేనే దాన్ని పెంచి అభివృద్ధి చేసింది విజయే కదా. విజయ్ పెడితే నీకే లాభం. విజయ్ ఎప్పుడూ ఇక దానిమీద నీకు ఎప్పుడూ ఎదురు తిరగలేడు. లాయర్ గారు నీ మంచికి చెప్పినా నీకర్థం కాదా అన్నాడు. అగ్రిమెంట్ విజయ్ వ్రాశాడు. సంతకాలు పూర్తయినాయి. విజయ్ సంతకం పెట్టిన తర్వాత గట్టిగా ఊపిరి పీల్చి వదలడం హేమ గమనిస్తూనే ఉంది. అతని ముఖంలో ఉన్న గాంభీర్యం చెక్కు చెదరలేదు. తోట కొన్నవాళ్లు డబ్బు చెక్కు ఆనంద్ చేతికిస్తుంటే ఆనంద్ అక్కడ ఇవ్వండన్నట్టు విజయ్ వైపు చూపించాడు. వాళ్లు డబ్బు విజయ్ చేతికిచ్చారు. విజయ్ దీక్షితులు గారికిచ్చాడు. నర్సింగ్ హోం అగ్రిమెంట్ తయారైంది. అందరూ సంతకాలు చెయ్యాలి. విజయ్ ఆనంద్తో అన్నాడు. అను, నాకింట్రెస్ట్ లేదు. ఈ నర్సింగ్ హోం విషయంలో నన్నొదిలే ప్లీజ్. విజయ్, నీకిష్టం లేకపోతే అసలు నర్సింగ్ హోమే వదిలేద్దాం అన్నాడు ఆనంద్. విజయ్ మాట్లాడలేదు. చెప్పు విజయ్, నువ్వు లేకుండా నేను లేకుండా నువ్వు ఎప్పుడైనా ఉన్నామా? ఉండాలి. ఎప్పుడూ ఒకే రకంగా జరగదుగా. హరిశ్చంద్ర గారు, ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ అనేశాడు ఆనంద్.
హేమ ఆ ఇద్దరినీ చూస్తోంది. విజయ్ కుర్చీ చేతిమీద చెయ్యి ఆనించి ఆలోచిస్తూ నిలబడ్డాడు. అతని ముఖంలో అవ్యక్తమైన బాధ. అతని గాంభీర్యం ముసుగును తొలగించి మధ్య మధ్యలో బయటికి రావడానికి చూస్తోంది. దీక్షితులు గారు, రాజ్యలక్ష్మమ్మ గారు ముఖాలు చూసుకున్నారు. విజయ్, ఏంటది? ఆనంద్ అంతగా చెబుతుంటే హేమ భవిష్యత్తు పాడు చేస్తావా? హరి కల్పించుకున్నాడు. షటప్, ఇది మా ఇద్దరికీ సంబంధించింది. నువ్వెందుకు కలగజేసుకుంటావు? ఆనంద్ కళ్ళెర్ర చేస్తూ చర్రుమన్నాడు. హరికి ఇది చాలా అవమానమనిపించింది. ఏదో అనబోతుంటే దీక్షితులు గారు ఆగమని సౌజ్ఞ చేయడంతో తమాయించుకున్నాడు. విజయ్, ఏంటి నీ అభ్యంతరం? రాజ్యలక్ష్మి గారు విసుగ్గా అడిగారు. ఆనంద్ ధోరణి ఆవిడకు అంతుపట్టడం లేదు. విజయ్ లేకపోతే అడుగు కదిపేటట్టు లేడు. విజయ్ అంటే ఆవిడకు అభిమానమే, కాని అది కొంతవరకే. హేమ భవిష్యత్తుకి అతను అడ్డం వస్తుంటే సహించేటంత ఔదార్యం ఆమెలో లేదు. ఏమంటారో చెప్పండి అన్నాడు హరిశ్చంద్రగారు. హేమ ఆయన పక్కన కూర్చుని ప్రశాంతంగా విజయ్ వైపు చూస్తోంది. హేమ తల్లితో ఇక్కడికొచ్చింది, కాని ఏదో తనకి సంబంధం లేనట్టు, పట్టనట్టు, లక్ష్యం లేనట్టు ఉంది. అగ్రిమెంట్ వ్రాయండి అన్నాడు విజయ్. హరిశ్చంద్రతో అగ్రిమెంట్ అయింది. సంతకాలయ్యాయి. హరికి మేనేజ్మెంట్ కమిటీలో తనని తీసేశారని అప్పుడుగాని అర్థం కాలేదు. ఆనంద్, తాతయ్య, ఇందాక తోటమ్మిన డబ్బు విజయ్కి తెచ్చివ్వు అన్నాడు. ఇప్పుడే ఎందుకు అన్నారాయన. ఈరోజు మంచి రోజని రాజ్యలక్ష్మి గారు చెప్పారుగా. విజయ్ కమిటీ ట్రెజరర్ గారికి నర్సింగ్ హోం తాలూకా డబ్బు అప్పచెప్పే. దీక్షితులు గారి మొహం వెలవెలపోయింది. అందరూ చూస్తున్నారు. ఆయన వెళ్లి ఇనపెట్టెలో డబ్బు, చెక్ తెచ్చి విజయ్ చేతిలో పెట్టారు. హేమ అప్పటికే లేచి లోపలికి వెళ్లి లక్ష్మమ్మని అడిగి మైసూర్ పాక్ ప్లేట్లో తెచ్చి ఆనంద్కి మొదట ఇచ్చింది. ఆనంద్ విజయ్కిమ్మన్నాడు. హేమ విజయ్ కూర్చున్న కుర్చీ దగ్గరకు వెళ్ళింది. స్వీట్ ఇస్తూ, హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్, ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ అంది. విజయ్ హేమను చూశాడు. థ్యాంక్స్ చెప్పలేదు. హేమ కళ్ళు సంతోషంగా కళకళలాడుతున్నాయి. హేమ ఆనంద్కి స్వీట్ ఇస్తూ, ఆనంద్, మీ ఫ్రెండ్కి బొత్తిగా మర్యాద తెలీదు సుమా. నేను బెస్ట్ విషెస్ చెబుతుంటే కనీసం థ్యాంక్స్ అని కూడా అనలేదు అంటూ ఫిర్యాదు చేసింది. ఆనంద్ విజయ్ వైపు ఇబ్బందిగా చూశాడు. తర్వాత వెంటనే మధురమైన చిరునవ్వుతో, థ్యాంక్స్ టు హేమ. నేను చెప్తున్నాగా, మా విజయ్ని తప్పు పట్టకండి. తోటని అమ్మేసిన బాధలో ఉన్నాడు అన్నాడు. ఎందుకండి బాధ? తోట హాస్పిటల్గా రూపాంతరం చెందుతోంది, అంతేగా. అయినా ఎవరైనా బలవంతం పెట్టారా ఏంటి? తను ఇష్టపడితేనేగా అమ్మకం జరిగింది. హేమ, ఒక విధంగా బలవంతమే. అది నా బలవంతం. తోటేగా. నర్సింగ్ హోం కోసం అది పోగొట్టుకోకూడదు. విజయ్ సంవత్సరాలుగా రాత్రనక, పగలనక, ఎండనక, వాననక ఆ తోట కోసం ఆకలి దప్పులు కూడా వదిలేసి శ్రమపడుతున్నాడు. ఆ బాధ నుంచి ఎట్లా తప్పించడమా అని మార్గం వెతుకుతున్న నాకు మీ నర్సింగ్ హోం ఒక సువర్ణావకాశంగా అనిపించింది. తోట అమ్మేద్దామని నేనే పోరు పెట్టాను. ఏం చేస్తాం, ఒక్కోసారి వాళ్ల మంచి కోసం బాధ పెట్టక తప్పదు అన్నాడు ఆనంద్. హేమ విజయ్ వైపే చూస్తోంది. అతని ముఖంలో భావం అవ్యక్తంగా ఉంది. అగ్రిమెంట్ కాగితాల కాపీలు రాజ్యలక్ష్మమ్మ గారికి, దీక్షితులు గారిస్తున్నారు. హేమ అందరికీ స్వీట్ ఇచ్చింది. హరి లేడు. హరి ఎక్కడా అని అడిగింది. లేడు, ఇందాకే మోటార్ సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు అన్నాడు హరిశ్చంద్ర. దీక్షితులు గారు, రాజ్యలక్ష్మమ్మ గారు ఈ మాట వినగానే ముఖాలు చూసుకున్నారు. హేమ తల్లి పక్కన వచ్చి కూర్చుంది. ఎంతో సంతోషంగా ఉండేటప్పుడు చేసే చిన్నప్పటి అలవాటులా తల్లి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంది. సంతోషంగా ఉందా హేమ? రాజ్యలక్ష్మి గారు అడిగారు. చాలా థ్యాంక్స్ మమ్మీ అంది. దీప్తివంతంగా ఉన్న కూతురి ముఖం చూస్తుంటే ఆవిడికి తృప్తిగా అనిపించింది. రాజ్యలక్ష్మి గారు, హరిశ్చంద్ర, దీక్షితులు గారు, ఆనంద్ చిట్టిపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతపల్లిలో విడిది చేస్తున్న కంచి స్వాముల వారిని చూడ్డానికి వెళ్లారు. ఆనంద్ విజయ్ని వాళ్ళని తీసుకెళ్లమని అడిగాడు. నాకు పనుందను. విజయ్ వెళ్ళిపోయాడు. ఈరోజు విజయ్ని బలవంతం చెయ్యవద్దు, పదండి, మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను అన్నాడు ఆనంద్. నేను రాను, నాకు బోర్ అనేసింది హేమ. హేమ చిన్నప్పటినుంచి అంతే అంది రాజ్యలక్ష్మి. వాళ్ళు వెళ్ళిపోయారు. హేమ లక్ష్మమ్మ దగ్గర కూర్చుని కాసేపు కబుర్లు చెప్పింది. ఆవిడ చేసే 4-5 రుచికరమైన కూరల గురించి వ్రాసుకుంది. ఇవి ఆనంద్ బాబుకి చాలా ఇష్టం అంది లక్ష్మమ్మ. విజయ్కేవి ఇష్టం? కుతూహలంగా అడిగింది హేమ. అయ్యో రామా, 18 సంవత్సరాల నుంచి ఆనంద్తో పాటు విజయ్ను కూడా నా చేతిమీద పెంచాను. అతడు ఒక్కరోజున కూడా ఇది చాలా బాగుంది అని ఎక్కువ తినడం గాని, ఇది బాగా లేదు అని వదిలేయడం గాని నాకు తెలీదు.
అవన్నీ ఆనంద్ వేషాలు అంది లక్ష్మమ్మ. విజయ్ తోటకెన్నింటికెళ్తాడు అడిగింది హేమ. ఉదయం 6 గంటలకు వెళ్ళిపోతాడు. తను వెళ్ళకపోతే నౌకర్లు కూడా ఆలస్యంగా పనిలోకి దిగుతారు అంటాడు. లక్ష్మమ్మ రాత్రికి లేత బెండకాయలు వేపుడుకు తరుగుతోంది. హేమ ఇష్టంగా నవనవలాడుతున్న వాటిని చేతిలోకి తీసుకుంది. తోటలోవా అడిగింది. అవును, మాకు వంటకి ఏ పూటకు ఆ పూట తోట నుంచి తాజాగా వస్తాయి. విజయ్ ఉదయం వెళ్ళేటప్పుడే నువ్వు కాఫీ టిఫిన్ ఇచ్చేస్తావా అడిగింది హేమ. నేనప్పటికి లేవను. విజయ్ తనే లేవగానే కిందకొచ్చి డికాషన్ చేసుకుని స్నానం చేసి వచ్చి కాఫీ కలుపుకుని తాగి నాకు డికాషన్ అట్టే పెడతాడు. నాకు కీళ్లవాతం కదమ్మా. లేవగానే కాస్త వేడివేడిగా కాఫీ గొంతులో పడితే గాని బండి హుషారుగా లేవదు. చిన్నప్పటినుంచి అంతే. జ్వరం వస్తే అయ్యగారు గాని ఆనంద్ గాని పట్టించుకునేవారు కాదు. విజయ్ తనే నాకు జావ కాచి ఇచ్చేవాడు. కాస్త 14 సంవత్సరాలు వచ్చినప్పటినుంచి నాకు ఒంట్లో బాగాలేకపోతే దుప్పటి కప్పుకొని ఇక్కడ ఈ గుమ్మం మీద కూర్చుని వంట ఎలా చెయ్యాలో చెప్పేదాన్ని. ఒక్కసారి చెప్తే చాలు, మళ్ళీ అడగడు, మర్చిపోడు అంది లక్ష్మమ్మ. ఆనంద్ విజయ్ ఎప్పుడూ పోట్లాడుకునేవారు కాదా? పోట్లాట ఎప్పుడూ లేదు. ఇటు సూర్యుడటు పొడవడం ఎంత అబద్ధమో వాళ్లు పోట్లాడ్డం కూడా అంతే. ఇద్దరిని చూస్తే ముచ్చటేస్తుంది. నిజం చెప్తున్నా అమ్మాయిగారు, ఈ ఇంట్లో ఆనంద్ ఉండడం వల్ల విజయ్ ఉండగలిగాడు. విజయ్ మూలంగా నేను వెంకు ఉండగలిగాం. ఆ దీక్షితులు గారి నోటి ధాటికి లేకపోతే ఎప్పుడో పారిపోయేవాళ్లం అంది లక్ష్మమ్మ. పోన్లెండి, ఓర్చుకున్నారు కదా. పిల్లా జల్లా లేరు అంటున్నారు. విజయ్ మిమ్మల్ని బాగానే చూస్తాడు అంది హేమ లేస్తూ. హేమ అటు ఇటు తిరిగింది. పుస్తకాలు తిరగేసింది. టీవీ పెట్టింది, తీసేసింది. తోచలేదామెకు. మెట్ల వైపు వచ్చింది. నిదానంగా ఒక్కొక్క మెట్టే ఎక్కి పైకి విజయ్ గదిలోకొచ్చింది. హేమ గుమ్మంలో చటుక్కున ఆగిపోయింది. గదిలో విజయ్ కుర్చీలో పడుకుని ఉన్నాడు. మోచేయి నుదుట ఆనించుకుని కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు. అతను పడుకుని ఉన్న తీరు చూస్తుంటే హేమకి లోపలికెళ్లే ధైర్యం అనిపించలేదు. ఒక్క క్షణం వెనక్కి పాదం తీసుకుంది. వెళ్ళిపోదామా అనుకుంది. మళ్ళా విరమించుకుంది. దృఢనిశ్చయంతో పాదం లోపలికి పెట్టింది. విజయ్ దగ్గరకొచ్చి నిలబడింది. విజయ్ తలమీద చెయ్యి ఆనించింది. అతను ఉలికిపాటుగా తలెత్తి చూశాడు. హేమని గుర్తించనట్టే చూస్తున్నాడు. ఒక్క నిమిషం ఆమెను గుర్తించనట్టు, ఆలోచనలో మునిగిపోయినట్టు చూస్తున్నాడు. హేమకి భయంగా అనిపించింది. విజయ్ పలకడం లేదు. మనిషి ఏడుస్తుంటే మనం ఓదార్చవచ్చు. అతని కళ్ళు ఈ ప్రపంచంలో అత్యంత ఇష్టమైనది కళ్ల ముందు నిలువునా మంటల్లో దహించుకుని బూడిదైపోతుంటే ఏం చెయ్యలేక నీరు కారిపోతున్నట్టు చూస్తున్న చూపది. చుట్టూరా శూన్యం తప్ప ఇంకేదీ కనిపించినప్పుడు మనిషికి కలిగే ఒంటరితనం వేదన. విజయ్, ఆర్ యు ఆల్ రైట్? హేమ మరింత మృదువుగా అడిగింది. విజయ్కి మెల్లగా ఒంటిమీద తెలివొచ్చింది. తన ఎదురుగా హేమ నిలబడి పలకరిస్తోందని అర్థమైంది. అతను హేమ చేతిని నుదిటి మీద నుంచి తీసేశాడు. లేచి కూర్చున్నాడు. ఒక్కసారి భరించలేని తలనొప్పి ఉన్నట్టు కణతలు నొక్కుకున్నాడు. తలనొప్పిగా ఉందా? హేమ అడిగింది. లేదు. నువ్వు పనుందని ఇంట్లో నుంచి వెళ్ళావు. ఎప్పుడింటికొచ్చావు? హేమ ఆశ్చర్యంగా అడిగింది. విజయ్ సమాధానం చెప్పలేదు. కుర్చీలో నుంచి లేచి వెళ్లి ఇటువైపు వీపు పెట్టి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూడసాగాడు. కాఫీ తెస్తాను, మందు వేసుకో. వద్దు. తలనొప్పి తగ్గుతుంది. పర్వాలేదు. హేమ దగ్గరకొచ్చింది. విజయ్ అంటూ పిలిచింది. కిందికి వెళ్ళు హేమ. ఒక్క మాట చెప్పు. తోట అమ్మేశారని బాధగా ఉందా? అడిగింది హేమ. అతను సమాధానం చెప్పలేదు. ఆ తోటని వదలడం అంత కష్టమని తెలిసి ఎందుకు చూస్తూ ఊరుకున్నావు? నిన్ను వాళ్లు బాధ పెడుతుంటే భరిస్తూ ఉంటావెందుకు? అదేమంటే ఆనంద్ కోసం అంటావు. నువ్వు ఆనంద్కి నీ మనసులో మాట చెప్పకుండా మోసం చేస్తున్నావు. ఇది నీ స్నేహంలో నిజాయితీ అనిపించుకుంటుందా? హేమా, ప్లీజ్ కిందకి వెళ్ళు. తోట పోతే పోయింది, వెధవ తోట నీకు. విజయ్ చివ్వున హేమ వైపు తిరిగాడు. అతని కళ్లలో ఆగ్రహం చూసిన హేమ చకితురాలైంది. అతని పిడికిలి బిగించి బాధను ఆపుకుంటున్నాడు. దవడ ఎముక బిగిసింది. నీకేం తెలీదు. తెలియని వాటి గురించి నువ్వు మాట్లాడొద్దు. ప్లీజ్ వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోతాను. వెళ్ళిపోయే ముందు నీకొక మాట చెబుతాను. నీ బాధేంటో నీకంటే నాకు బాగా తెలుసు. నీకేదిష్టమో కూడా నాకు తెలుసు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. విజయ్, నన్నిక నువ్వు దూరంగా ఉండమని అనలేవు. హాస్పిటల్ విషయంలో నేను నీతో ఎప్పుడంటే అప్పుడు మాట్లాడక తప్పదు. నువ్వు కుదరదు అనడానికి వీల్లేదు. నీకర్థమైందా?
అది నా సంతోషం అంది హేమ. క్రింద కారు వచ్చి ఆగిన శబ్దమైంది. హేమ గభాలన వెనక్కి తిరిగి గది బయటకు వెళ్తూ వెనక్కి తిరిగి చూసింది. విజయ్ కళ్ళు మూర్తీభవించిన ఒంటరితనంలా ఉన్నాయి. హేమ వెనక్కి తిరిగింది. పరిగెత్తుకుని అతని దగ్గరకొచ్చింది. అతన్ని గట్టిగా కౌగలించుకుని భుజం మీద తల ఆనించుకుంటూ, అందరితో పాటు నేను కూడా నిన్ను బాధ పెడుతున్నాను కదూ, నాకు తెలుసు. ఏం చెయ్యను, నేను ఉండాలని అనుకుంటున్నట్టు ఉండలేకపోతున్నాను. విజయ్, మనకంతా మంచే జరుగుతుంది అంది. మెట్ల మీద ఆనంద్ కంఠస్వరం వినిపించింది. విజయ్ హేమని సున్నితంగా అయినా బలంగా వదిలించేసుకున్నాడు. హేమ విజయ్ తల్లి ఫోటో చూస్తున్నట్టు నిలబడింది. ఆనంద్ లోపలికొచ్చేశాడు. హేమ, ఇక్కడున్నావా? అమ్మయ్యా, విజయ్ ఇంటికొచ్చేశాడు కదా. అక్కడ నాకేం తోచలేదు, చాలా బోర్ కొట్టింది. విజయ్ ఎలా ఉన్నాడో, ఇంటికొచ్చాడో లేదోనని ఒకటే ధ్యాస. ఆనంద్ వెళ్ళి విజయ్ పక్కన నిలబడుతూ, ఏంటలా ఉన్నావ్, ఒంట్లో బావుందా అంటూ నుదుటి మీద చెయ్యి వేశాడు. డాక్టర్గారు ఎదురుగా ఉన్నారు, పరీక్ష చేయించుకో. హేమ, ఒకసారి చూడు, ఏంటి విజయ్ ఒళ్ళు వేడిగా ఉంది అడిగాడు. అను, నేను బాగానే ఉన్నాను అన్నాడు విజయ్. ఈ ఫోటో చాలా బాగుంది. అప్పుడు విజయ్ వయసెంత అని అడిగింది హేమ. నేను చెబుతాను, విజయ్ సంగతి ఏది తెలుసుకోవాలన్నా నన్నడగండి. విజయ్ వయసు అప్పుడు 2 ఏళ్లు అన్నాడానంద్. లక్ష్మమ్మ కాఫీ తెచ్చి ఇచ్చింది. ఆనంద్ కాఫీ తాగుతూ, స్వాములవారు నర్సింగ్ హోంకి లగ్నం పెట్టారు, 28వ తేదీట. చాలా బాగుందిట. నర్సింగ్ హోం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు అన్నాడు. అరగంట తర్వాత రాజ్యలక్ష్మిగారు, హరిశ్చంద్ర, హేమ వెళ్ళిపోతున్నారు. విజయ్ క్రిందికి రాలేదు. ఆనంద్, దీక్షితులు గారు వీడ్కోలిచ్చారు. హేమ కారు కదలబోతుంటే ఇంటి పై అంతస్తులో కిటికీని చూసింది. కిటికీ ఖాళీగా కనిపించింది. విజయ్ కనిపించలేదు. నర్సింగ్ హోం నిరాడంబరంగా ప్రారంభోత్సవం జరిగింది. హేమ అనుభవజ్ఞులైన డాక్టర్లను తీసుకుంది. ఎక్కడికక్కడ ఏర్పాట్లెంతో బాగున్నాయి. హేమకు తెలిసిన డాక్టర్లు నర్సింగ్ హోంని చూసి హేమని కంగ్రాచ్యులేట్ చేశారు. హేమ ఇంత చిన్న వయసులో ఇంత సుస్థిర భవిష్యత్తుకి సోపానం వేసుకోవడం ఆమె అదృష్టం, ప్రతిభ అని కొనియాడారు. రాజ్యలక్ష్మిగారు హేమ కంటే కూడా సంతోషంగా ఉన్నారు. ఆమె సగర్వంగా ఆనంద్ని తనకి కాబోయే అల్లుడు అని పరిచయం చేశారు. దీక్షితులు గారికి తన తపస్సు ఫలించినంత ఆనందంగా ఉంది. అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా ఎక్కడా ఏ లోటు లేకుండా చేసిన విజయ్ అతిథులొచ్చేసరికి దూరదూరంగా తిరుగుతుంటే ఆనంద్ వెళ్ళి చెయ్యి పట్టి లాక్కొచ్చి, ఇంత తక్కువ సమయంలో ఈ నర్సింగ్ హోం ఇలా సకల సౌకర్యాలతో ప్రారంభం కావడానికి విజయ్ రాత్రింబవళ్లు చేసిన కృషే కారణం అని అతిథులకు చెప్పాడు. ఆఖరున ఐ లవ్ హిమ్ అంటూ విజయ్ని దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగలించుకున్నాడు. ఫోటోగ్రాఫర్లు కెమెరాలు క్లిక్ మనిపించగా ఫ్లాష్లు వెలిగాయి. అందరూ చప్పట్లు కొట్టారు. అందరూ డిన్నర్ తీసుకోవడం పూర్తవుతుండగా హేమ ఐస్ క్రీం కప్పు తెచ్చి విజయ్కి అందించింది. థ్యాంక్యూ అంది. అతను మౌనంగా కప్పు తీసుకున్నాడు. విజయ్, నేను చాలా సంతోషంగా ఉన్నాను అంది. అతను హేమ ముఖంలోని ఆనందం గమనిస్తున్నాడు. నర్సింగ్ హోం ఇలా చూస్తుంటే తోటపోయిన బాధ తగ్గిపోయిందా అడిగింది. అతను తల అడ్డంగా తిప్పాడు. దానికి సాటి ఏదీ లేదు. నా జీవితంలో దాన్ని పోగొట్టుకున్న వెలితి ఇంకేదీ పూడ్చలేదు. ఉదయం లేవగానే మొక్కల మధ్య తిరుగుతుంటే చిన్న చిన్న చిగుళ్ళు, మొగ్గలు కొత్తవి కళ్ళు విప్పుతుంటే, మొగ్గలు పువ్వులుగా మారుతుంటే, పసిపిందెలు కాయలుగా రూపుదిద్దుకుంటుంటే, ఆ ఆనందం నాకు ఇక దేంట్లోనూ లేదు, రాదు అన్నాడతను. హేమ అతని ముఖమే చూస్తోంది. చిరునవ్వుతో చెప్పింది. విజయ్, ఏదైనా మన ఇష్టం ఎలా ఏర్పడుతుంది చెప్పు? మనం దాన్ని కొన్నాళ్లు ప్రాణం పెట్టి పెంచి పెద్ద చేస్తేనే కదా. ఈ నర్సింగ్ హోం కూడా కొన్నాళ్లయితే నీకిష్టమవుతుంది. మనమిక్కడ మనిషికి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాం కదా అంది. ఇంతలో ఆనందొచ్చాడు. ఏంటి, నన్ను వదిలేసి కబుర్లు చెప్పుకుంటున్నారు అన్నాడు. ఏర్పాట్లు బాగున్నాయని అందరూ మెచ్చుకుంటున్నారు. విజయ్ని అభినందిస్తున్నాను అంది హేమ. అవునా? విజయ్? విజయ్కి స్వీట్ ఇవ్వండి ఆనంద్ అంది హేమ. ఆనంద్ ఐస్ క్రీం చెంచాతో తీసివ్వబోతుంటే విజయ్ వద్దని వెనకడుగు వేశాడు. ఆనంద్ విజయ్ మెడ చుట్టూ చెయ్యి వేసి ఐస్ క్రీం తినిపించాడు. ఫ్లాష్లు గబగబా వెలిగాయి. ఈ ఫోటోగ్రాఫర్లకి పనిలేదా? మనల్నే తీస్తున్నారేంటి? ఆనంద్ విసుక్కున్నాడు. ఫంక్షన్ పూర్తయిపోయింది. రాజ్యలక్ష్మిగారు, దీక్షితులుగారు వెళ్ళిపోయారు. హేమ గదులన్నీ తిరుగుతూ తృప్తిగా చూసుకుంది. హృదయంలో మెదిలిన ఒక సుందర స్వప్నం కళ్ళెదుట నిజంగా సాక్షాత్కరించింది. జీవన మార్గం స్పష్టంగా కనిపిస్తోంది.
హేమ చాలా సంతోషంగా ఉంది. తన అదృష్టం నమ్మలేకపోతుంది. తన జీవితంలో ఇక ప్రతి క్షణం రోగుల వ్యాధి ఉపశమనానికి ధారపోసి వీలైనంత మందికి సేవ చెయ్యాలనిపిస్తోంది. హేమ ట్రెజరర్ అని వ్రాసి ఉన్న విజయ్ గదిలోకొచ్చింది. బీరువా, డ్రాయర్, ఎదురుగా ఫైల్స్ పెట్టేందుకు అరలు, కుర్చీ, టేబుల్ ఉన్నాయి. హేమ తనే అతనికి రివాల్వింగ్ చైర్ కొంది. టేబుల్ మీద ఫోన్, రైటింగ్ ప్యాడ్, క్యాలిక్యులేటర్ అన్నీ ఉన్నాయి. హేమ కుర్చీలో కూర్చుని మెల్లగా అటు ఇటు తిరుగుతోంది. ఇంతలో తలుపు చప్పుడయింది. విజయ్ లోపలికొచ్చాడు. ఫైల్స్, విజిటర్స్ సంతకాలు పెట్టిన పుస్తకం తెచ్చి డ్రాయర్లో పెట్టాడు. విజయ్, హేమ పిలిచింది. హేమ కుర్చీలో నుంచి లేచింది. కుర్చీ చూపిస్తూ, ఈ కుర్చీలో ఒక్కసారి కూర్చో అంది. విజయ్ సమాధానం చెప్పలేదు. ఫైల్స్ అల్మరాలో పెట్టి తాళం వేస్తున్నాడు. ప్లీజ్ అంది హేమ. ఎందుకని? నేనిక్కడుండడం లేదు. నాకుద్యోగం వచ్చింది హేమ. బెంగుళూరు వెళ్ళిపోతున్నాను. హేమ ఆశ్చర్యంగా చూసింది. అదేంటి? ఆనంద్ వెళ్ళనిస్తాడా? ఇక ఆ పరిస్థితి దాటింది. ఆనంద్కి మీరంతా ఉన్నారు. ఆనంద్కి నేను కావాలంటే బెంగుళూరొచ్చి నా దగ్గర కొద్ది రోజులుండి వస్తాడు. ఆనంద్ ఒప్పుకున్నాడా? నేను గట్టిగా అది జరగాలి అంటే ఆనంద్ ఎప్పుడూ వ్యతిరేకించడు. ఎందుకీ హఠాత్తు నిర్ణయం? హేమ బేలగా అడిగింది. నాది కాని ప్రపంచంలో నేను బ్రతకలేను చెప్పాడు విజయ్. నా గురించి ఆలోచించావా? నీ గురించి నువ్వు బాగా ఆలోచించుకోగలవు హేమ. నీవు జీవితంలో ఒక లక్ష్యముంది. దానికోసం శ్రమ పడతావు. దాని గురించే ఆలోచిస్తావు. నర్సింగ్ హోమ్ అనేది నీ జీవన స్వప్నం. నీ కల నీకు అందివచ్చింది. విజయ్ నిట్టూర్చాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి హేమ అన్నాడు. విజయ్, నువ్వు దీనికి ట్రెజరర్వి. నేను వదిలేయదలుచుకున్న బాధ్యతని నాకెవ్వరూ అంటగట్టలేరు అన్నాడు విజయ్. ఆనంద్ని వదిలేసి వెళ్తున్నావా? వెళ్ళగలవా నువ్వు? వెళ్ళగల ధైర్యం వచ్చింది హేమ. ఎందుకంటే ఆనంద్కి కాబోయే భార్యవి. నువ్వు ఆనంద్ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకోగలవు. ఆనంద్కి దగ్గరగా ఉండడం నీకు దగ్గరగా ఉండడం కోసమే అని చెప్పాను నేను ఆనంద్ని పెళ్లి చేసుకోను అంది హేమ. ఆనంద్ మూలంగా ఈ నర్సింగ్ హోం నీకు సాధ్యమైంది. నువ్వు స్వార్థపరురాలివి కాదని నా నమ్మకం. ఆనంద్కి నువ్వంటే ఇష్టం. అతని ఇష్టాల్ని వమ్ము చేసి అతని జీవితం విషాదం చెయ్యకు హేమ. మనల్ని నమ్మిన వాళ్లకి మనం ఎప్పుడూ వెన్నుపోటు పొడవకూడదు. కనీసం నేనా పని చెయ్యలేను. గుడ్ నైట్ హేమ అన్నాడు విజయ్. గుడ్ నైట్ హేమ. విష్ యూ ఆల్ ద బెస్ట్. విజయ్ బయటకొచ్చాడు. అతను ఆగాడు. ఒక్క నిమిషం వెనక్కు తిరిగి లోపలికి వెళ్ళి హేమకేదైనా చెప్పాలని అనిపించింది. కాని అంతలో నిగ్రహించుకున్నాడు. తెచ్చుకున్న బాధ్యతతో ధైర్యంగా వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత ఆనంద్ హేమ ఉన్న గదిలోకి తలుపు తెరుచుకుని వచ్చాడు. హేమ టేబుల్ మీదకి తలవాల్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆనంద్ చూస్తూ క్షణం నిలబడ్డాడు. ఏదో చెప్పడానికి నోరు తెరిచాడు. అంతలో మానేశాడు. అతను వెనక్కి తిరిగి మౌనంగా వెళ్ళిపోయాడు. ఎవరు వేసింది ఫోటోలు? ఏంటి ఘోరం? ఎవరు ఈ చెత్తవ్రాతలు వ్రాసింది? ఈ పేపర్ ఎడిటర్కి ఎంత ధైర్యం? ఎవరనుకున్నాడు? వాడి చేతులు విరుస్తాను, కోరలు పీకుతాను. వాళ్ల పచ్చి నెత్తురు తాగితేగాని నాకు శాంతి ఉండదు. వాళ్ళని చంపేస్తాను. విజయ్, నన్నొదులు, వదులు. 2 బాంబులు తీసుకువెళ్ళి ఆ పేపర్ ఆఫీసు పేల్చివేస్తేగాని నాకు నిద్ర పట్టదు. ఆనంద్ పొగరుమూతు గుర్రంలా తెంచుకుని వెళ్లడానికి పెనుగులాడుతున్నాడు. విజయ్ 2 చేతులు ఆనంద్ నడుం చుట్టూ బిగించి వదలడం లేదు. పెనుగులాడుతున్న ఆనంద్ని శాంతపరచడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ పేపరు కాపీలు పడి ఉన్నాయి. అందులో మొదటి పేజీలో మొన్న హాస్పిటల్ ఫంక్షన్ నాడు ఆనంద్ విజయ్ని కౌగిలించుకున్న ఫోటో ఉంది. దాని క్రింద ఐ లవ్ యూ అని ఉంది. దాని పక్కనే తాటికాయంత అక్షరాలతో డాక్టర్ హేమ వివాహానికి అంతరాయం, ఆనంద్ విజయ్ సొంతమా అని వ్యాఖ్య వ్రాసి ఉంది. ఆ వ్రాతలు చూస్తుంటే విజయ్కి కూడా ఆగ్రహంతో దవడ ఎముక బిగుస్తోంది. కాని అతని మనసుని సంయమనపరుచుకుంటున్నాడు. అను, ఆవేశపడి ప్రయోజనం లేదు. నా మాట విను. ముందు నువ్వు శాంతించు అన్నాడు విజయ్. శాంతించాలా? జన్మలో నాకు మళ్ళా శాంతి అనే మాట ఎలా ఉంటుందో తెలుస్తుందా? ఏంటి భయంకరమైన రాతలు! విజయ్, ఏంటి అసహ్యం! ఈ మనుషుల ఈర్ష్యలకి నీచత్వానికి హద్దంటూ లేదు. పేపర్లో ఫోటో క్రింద వ్రాతలు చూపిస్తూ, ఇది చదివి నేను బ్రతకగలనా? 2 స్నేహితులు గౌరవంగా ప్రేమగా ఒకరినొకరు అభినందనతో కౌగలించుకుంటే వీళ్ళిద్దరూ హోమోలు అని వ్రాస్తారా? చిచి! ఆనంద్ పెద్దగా చీత్కారం చేశాడు.
ఇక నుంచి ఈ ప్రపంచం నన్నెలా చూస్తుంది? ఏమేమో అనదా? ఆ అనుమానపు చూపులు నేను భరించగలనా? నేనసలు వీధిలోకి వెళ్ళగలనా? ఫ్రెండ్స్కి మొహం చూపించగలనా? ఎవరు విజయ్? ఎవరిదంతా చేసింది? ఎవరికి మనిద్దరి మీద ఇంత ద్వేషం? ఎవరు మన స్నేహాన్ని ఇలా పబ్లిక్గా హత్య చేయడానికి ప్రయత్నించారు? ఆనంద్, ఎవరో గిట్టనివాళ్లు, ఎవరో ఏదో వాగితే ఏమైంది? పనిలేనివాళ్లు, వికారమైన మనసు గలవాళ్లు ఆనందపడితే మనమేం చెయ్యగలం? అను, జీవితంలో మొండి ధైర్యం చూపించాల్సిన క్షణాలివి. నా మాట విను. విజయ్ అనునయంగా చెబుతుంటే ఎన్నడూ లేనిది ఆనంద్ విజయ్ చేతులని ఎవరైనా చూస్తారన్నట్టు భయంగా తోసేశాడు. వద్దు విజయ్, నన్ను ముట్టుకోకు. నా మనసుని వీళ్లు విషం చేసేశారు. నువ్వు ముట్టుకుంటే నాకు వెరపుగా ఉంది. నేనెవరికి అపకారం చేశాను? ఎందుకిలా నా మీద ఇంత అసహ్యమైన బురద చల్లారు? నన్ను ప్రాణంలా చూసుకునే నిన్ను నడి బజారులో నిలబెట్టారు. నేను బ్రతకలేను విజయ్. నేను నిన్న హేమ చెప్పిన మాటతోనే సగం చచ్చిపోయాను. ఆనంద్ మంచం మీద పడి దిండులో ముఖం దాచుకుని బిగ్గరగా ఏడవసాగాడు. అతని ఏడుపు నిస్సహాయంగా, హృదయ విదారకంగా ఉంది. విజయ్ అతన్ని సముదాయించడానికి దగ్గరకు వెళ్లి, అను అని తలమీద చెయ్యి వేశాడు. ఆనంద్ ఆ చెయ్యి విదిలించేశాడు. మంచం మీద గోడవారికి మూలగా జరిగిపోయి, నాకేం చెప్పకు. నేను చావడం ఒక్కటే మార్గం. అదొక్కటే ఇంటా బయట నన్ను ఈ అపనిందల నుంచి విముక్తి పొందేది. ఆనంద్ ఏడుపు ఉధృతమైన వరద పొంగులా వచ్చేసింది. దీక్షితులుగారు ఆ గదిలోనే కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఆయన ముఖం కత్తివేటుకు నెత్తురు చుక్కలేనట్టు వెలవెలాపోతోంది. ఆయన చేతిలో న్యూస్ పేపర్ ఉంది. అందులో ఆనంద్ విజయ్ని కౌగలించుకున్న ఫోటో. ఇంట్లో ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితం విజయ్ ఒడిలో తలపెట్టుకుని ఆనంద్ పడుకుని ఉన్న ఫోటో ఉన్నాయి. ఇది హరిపనే. ఆ హరిగాడే మన ఇంట్లో ఆల్బంలో ఈ ఫోటోలు తస్కరించి ఉంటాడు. ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. సాహసించరు. ఆనంద్, నేనప్పుడే అనుకున్నాను. నువ్వు హరిని విజయ్ విషయంలో మాటిమాటికి అవమానించావు. నర్సింగ్ హోం మేనేజింగ్ కమిటీలో హరి పేరు లేకుండా చేశావు. నువ్వా పేరు తీసేసినప్పుడే హరి ఏదో దెబ్బతీస్తాడని అనుమానించాను. కాని ఇదనుకోలేదు. నువ్వే దీనికంతటికీ కారణం. నువ్వు హరిని మనతో ఉండనిస్తే ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు ఎంత దారుణం జరిగిపోయిందో చూడు. ఆయన మొత్తుకున్నట్టుగా అంటున్నారు. దిండులో తలదూర్చి ఏడుస్తున్న ఆనంద్ ఒక్కసారి తలెత్తి ఆయన వైపు చూశాడు. వెంటనే దిండుని 2 చేతులతో బలంగా ఎత్తి మంచం మీద నుంచి కిందికి విసిరికొట్టాడు. ఒక్క ఉదుటున మంచం మీద నుంచి ఉరికి తోక తొక్కిన తాచులా లేచాడు. మరుక్షణం ఒక్క అంగలో ఆకలిగొన్న బెబ్బులి ఆహారం మీదికి వచ్చి పడినట్టుగా దీక్షితులుగారి మీదికి వచ్చి 2 చేతులతో మెడ పట్టుకున్నాడు. తాతయ్య, అసలు దీనికంతటికీ కారణం నువ్వే. నువ్వు విజయ్ మీద ద్వేషంతో హరిగాడిని దగ్గరకు తీశావు. ఇంటి అధికారం అప్పచెప్పాలని చూశావు. వాడికేదో ఎరలు వేసి విజయ్ మీదికి ఉసిగొలిపావు. కాని నీ గురి తప్పింది. వాడు నా మీద మండిపడ్డాడు. నా జీవితానికి చిచ్చు పెట్టాడు. అసలు దీనికంతటికీ మూల కారణం నువ్వే. నా 12వ ఏట ఆ పొయ్యిలో మండే కొరివి తెచ్చి నీ వీపు మీద పెట్టాను. కాని నీ తలకి పెట్టాల్సింది. నా జీవితానికి నువ్వే పీడ. ఆనంద్ చేతులకి పిచ్చి బలం వచ్చేసింది. అతని కళ్ళు ఎర్రబడి కనుపాపలు పెద్దవయ్యాయి. విజయ్ రహస్యం దాచిపెట్టి ద్రోహం చేశావు. అది నాకు నువ్వు చేసిన ద్రోహం. నిన్ను చంపేస్తాను ముందు. ఆనంద్ చేతుల్లో మెడ నలిబిలి అవుతుంటే దీక్షితులుగారు కోడిపెట్టలా గిలగిలలాడారు. విజయ్ చప్పున వచ్చి ఇద్దరినీ బలవంతంగా విడదీశాడు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి ముందు, దీక్షితులుగారితో అన్నాడతను. అసలు నువ్వే దీనికంతటికీ కారణం. దీక్షితులుగారు విజయ్ మీద మండిపడ్డారు. నోర్ముయ్, ముసలి దెయ్యమా! ఆనంద్ అరుస్తూ మోకాలు ఎత్తి ఆయన పొట్టలో తన్నబోతుంటే విజయ్ నడుం చుట్టూ చేతులు వేసి యువతలికి లాగాడు. ఆయన్ని చంపేస్తాను. ఆనంద్ అరుస్తుంటే విజయ్ ఆనంద్ని మంచం వైపు బలవంతంగా లాక్కెళ్లాడు. నేనేం చేశాన్రా? దీక్షితులుగారు ఉక్రోషంగా అంటుంటే, ముందు మీరు గదిలో నుంచి బయటకు వెళ్ళండి, గట్టిగా అన్నాడు విజయ్. వెళ్ళకాగు. ఆనంద్ ఆయన వైపు కట్లు తెంచుకుంటున్న పోట్ల గిత్తలా గింజుకుంటున్నాడు. దీక్షితులుగారికి ఆనంద ముఖం చూస్తుంటే భయం వేసింది. మెల్లగా గదిలో నుంచి వెళ్ళిపోయారు. అవ్యక్తం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణిగారి నవల ఆడియో 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.